తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ బైపోల్ అనేది హాట్ టాపిక్ అయింది. ఇక్కడ గెలుపు అనేది మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గెలుపు కోసం తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి భవిష్యత్తులో డోకా ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మూడు పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఉప ఎన్నికల్లో తన మార్క్ రాజకీయం చూపించేందుకు రెడీ అయ్యారని ఆ పార్టీలో చర్చించుకుంటున్నారు. అదేంటో గెలుపు తర్వాత చూస్తారని చెప్తున్నారు. ఇకపోతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు. స్థానిక సమరం జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపు కోసం బాగా వర్కౌట్ చేస్తున్నారు. నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రేవంత్ పాలనకు రెఫరెండంగా త్వరలో జరగనున్న ఎన్నికలు నిలుస్తాయని, ఆయన భవిష్యత్తును కూడా ఈ ఎలక్షన్స్ డిసైడ్ చేస్తాయని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్న నేపథ్యంలో తనదైన వ్యూహాలకు పదును పెడుతూ వాటిని అమలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డును పరిశీలిస్తే ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ లాంటి కుంభస్థలాన్ని ఢీకొని పవర్లోకి వచ్చారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఆ పార్టీలోని సీనియర్లు ఎంత ట్రై చేసినా చివరికి ఆయన అనుకున్నట్టుగానే ఆ పీఠాన్ని అధిరోహించారు. ఆ తర్వాత తనదైన పాలనతో ప్రజలు తనకుంటూ ఒక ఇమేజ్ను ఏర్పరచుకున్నారు. కాకపోతే ఇప్పుడు మరోసారి అసలైన అగ్ని పరీక్షను ఆయన ఎదుర్కోబోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికలు రేవంత్ కు పెద్ద సవాల్గా మారాయి. ఈ రెండింటిలోనూ కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చాల్సిన బాధ్యతను ఆయన తన భుజస్కంధాలపైనే వేసుకున్నారు. ఒకవేళ జూబ్లీహిల్స్ తో పాటు స్థానిక ఎన్నికల్లోనూ ఆయన అనుకున్న రీతిలో విజయాలను గనక సిద్ధిస్తే ఇక తన నాయకత్వానికి తిరిగి ఉండదని రేవంత్ సైతం భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సీఎం సీటు ఎక్కి 2 ఏళ్లు కావస్తోంది. ఈ తక్కువ టైంలోనే ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ను ఆయన ప్రవేశపెట్టారు. దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా వాటిని అమలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. 6 గ్యారంటీలను సక్సెస్ఫుల్ గా అమలు చేశామని, ఫ్రీ బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్, సన్నబియ్యం వంటి పథకాలను ప్రవేశపెట్టి పేదల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ నిలిచిపోయిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇక రైతు రుణమాఫీ చేసి పెద్ద సాహసమే చేశారు మా సీఎం అని చర్చించుకుంటున్నారు. రైతు రుణమాఫీ అనేది ఎవరికీ సాధ్యం కాదని విపక్షాలు చేసిన విమర్శలను పట్టించుకోకుండా సుసాధ్యం చేసి చూపించారు మా ముఖ్యమంత్రి అంటూ వారు అభివర్ణిస్తున్నారు. 2 ఏళ్ల పాలనలు పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ ముందు పెద్ద సవాల్ పడిందనే చెప్పాలి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకటి ఊహించని పరిణామంగా వచ్చింది. దీంతో జూబ్లీహిల్స్ లో గెలిచి తన ఇమేజ్ ఇంకా డ్యామేజ్ కాలేదని, విపక్షాల విమర్శలకు చెక్ పెట్టే సమయం వచ్చిందని ఆయన నిరూపించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని భావిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో న్యాయ పోరాటానికి రెడీ అయ్యారు. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో ఏడాది క్రితమే నిర్వహించాల్సి ఉంది. కానీ పాలనపై పట్టు కోసం తరచూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారని విపక్షాల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు హస్తం పార్టీలోని సీనియర్స్ ను స్లోగా దారిలోకి తెచ్చుకున్నారు. కీలక శాఖలపై పట్టు కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇప్పుడు మరోసారి ఎన్నికల్లో గెలిచి తనకు ఎదురు లేదని నిరూపించుకునేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ సన్నిహితులు చెప్తున్నారు. ఇకపోతే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఊహించని విపత్తుగా మారిందని కొందరు చర్చించుకుంటున్నారు. దీంతో ఇక్కడ గెలవడం రేవంత్ రెడ్డికి పెద్ద అగ్ని పరీక్షగాని అంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ లేదనే అపవాదు ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక భాగ్యనగరంలో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లోనూ సేమ్ రిజల్ట్స్ ను రిపీట్ చేయాలని చూస్తోంది. ఇక్కడ గెలిస్తే గ్రేటర్ ఎన్నికల్లో ఈజీ అవుతుందని, ప్రజల్లోకి ఒక మంచి మెసేజ్ వెళ్తుందని హస్తం పార్టీ భావిస్తోంది. ఇక రాజకీయాల్లో రేవంత్ ఆరితేరారని చెప్పాలి. ఆయనకు సవాళ్ళనేవి కొత్తేమీ కాదు. తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఆయన అధిగమించారు. కాకపోతే ఈసారి మాత్రం ముఖ్యమంత్రి హోదాలో పొలిటికల్ గా ఫైట్ చేయబోతున్నారు. మరి జూబ్లీహిల్స్ బైపోల్తో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఆయన సక్సెస్ అవుతారా లేదా అనేది వేచి చూడాలి. ఈ విషయంలో మాత్రం ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో అనేది ఉత్కంఠంగా మారింది.